హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో విచారిస్తున్నారు అధికారులు. బినామీలను ఇవాళ విచారించనున్నారు. బినామీ పేర్ల మీద వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని భూములకు అనుమతులు ఇచ్చే సమయంలో అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండిఏ జోన్లో ఉన్న భూములకు నిబంధనలను సాకుగా చూపించి కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడినట్టు అంచనా వేస్తున్నారు అధికారులు. బాలకృష్ణకు ఏకంగా 400 కోట్ల రూపాయల ఆస్తులున్నట్టు తేలటంతో కంగుతిన్నారు ఏసీబీ అధికారులు. అయితే బాలకృష్ణ తన కార్యాలయంలోనే ఏజెంట్లను పెట్టుకున్నట్టు గుర్తించారు. సంతకం పెట్టాలంటే చేతులు తడపాల్సిందేననే ఆరోపణలు ఉన్నాయి. ఫైల్స్పై సంతకం కోసం అడిగినంత ఇచ్చేశారు రియల్టర్లు. చిన్న చిన్న లోపాలను చూపించి అందిన కాడికి దండుకున్నారు బాలకృష్ణ. ఈ అవినీతిలో టౌన్ ప్లానింగ్ అధికారుల పాత్రపై ఆరా తీస్తోంది ఏసీబీ. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. భోగి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అలాగే రేరాకి ప్రస్తుతం సెక్రటరీగా ఉన్న బాలకృష్ణకు సంబంధించిన అవినీతి కేసులో తొవ్వినా కొద్దీ అతని ఆస్తుల వివరాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 400 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇంకా అతని దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం బాలకృష్ణ ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నాడు. అతని దర్యాప్తు టీం విచారిస్తుంది. ప్రధానంగా ఇప్పటి వరకు జరిపిన సోదాలతో పాటు ఇంకా బినామీలను కూడా గుర్తించాల్సి ఉంది. అలాగే అతనికి సంబంధించిన బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేయాల్సి ఉంది. ఇప్పటికైతే 400 కోట్ల రూపాయలు గుర్తించారు. ఇంకా ఈ బినామీలు ఒకవేళ పోలీసులకు ఏసీబీ అధికారులకు చిక్కితే అలాగే బ్యాంకు లాకర్లను ఓపెన్ చేస్తే ఇంకా అతని ఆస్తుల విలువ పెరిగే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇతను ప్రధానంగా హెచ్ఎండిఏ డైరెక్టర్ గా ఉన్న సమయంలో రియల్ ఎస్టేట్ భూమి ఉండేది. అతని సంతకం చాలా విలువైనదిగా ఉండేది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యాపారులు ఎక్కడ వెంచర్ చేయాలన్నా ఇతనికి సంబంధించిన సంతకం ఖచ్చితంగా ఉండాల్సి ఉండేది. అలాగే అపార్ట్మెంట్ నిర్మించాలన్నా ఇతని సంతకం కంపల్సరీ. దీంతో ఇతని సంతకం ఎంతో విలువైనది. ఇందుకోసం రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యాపారులని ఏదో ఒక నిబంధనలో లోపాలను ఎత్తి చూపుతూ వాళ్ళ నుంచి అందిన కాడికి దోచుకునేవాడు అనేది ప్రధాన అభియోగాలు ఇతని పైన ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలపైన కేసు నమోదు చేసిన ఏసీపీ దర్యాప్తు చేపట్టడం ప్రారంభించింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఏకకాలంలో నిన్న తెల్లవారుజామున దాదాపు 17 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో ఏసీపీ అధికారులే కంగు తినేలాగా లిక్విడ్ క్యాష్, బంగారు ఆభరణాలు, ఐఫోన్లు, వాచ్లు అన్ని కూడా గుర్తించడం జరిగింది. వీటన్నిటిని సీజ్ చేసిన తర్వాత అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో సోదాలు ముగించుకొని అతన్ని నేరుగా ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కి తీసుకొని రావడం జరిగింది. మరొక 4 ప్రాంతాల్లో సోదాలని ఉదయం 9 గంటల వరకు కూడా కొనసాగించడం జరిగింది. ప్రస్తుతము బాలకృష్ణకు సంబంధించిన అన్ని ప్రాంతాల్లో సోదాలు ముగిసిపోయాయి. టీంలన్నీ కూడా ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కి చేరుకున్నాయి. మరికొద్ది సేపట్లో అతని నుంచి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించిన తర్వాత వైద్య పరీక్షల కోసం అతనికి ఆసుపత్రికి తరలించనున్నారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం ఒకవైపు కనబడుతుంది. అలాగే ఇంకా ఈ కేసులో వివరాలు రాబట్టాల్సి ఉంది కాబట్టి అతన్ని మరొకసారి కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇతని ఆస్తుల వివరాలు అలాగే ఈ అవినీతిలో ఉన్న అధికారుల ప్రమేయం ఎవరెవరిది ఉంది అన్న దానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇతను హెచ్ఎండిఏకి సంబంధించిన మాజీ డైరెక్టర్ గా ఉన్నాడు. అలాగే రెరాకి సంబంధించిన సెక్రటరీగా ఉన్నాడు. అంటే ఖచ్చితంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన ఉద్యోగుల పాత్ర ఇందులో ఉంటుంది. టౌన్ ప్లానింగ్ సంబంధించిన సిబ్బంది ప్రధానంగా వాళ్ళ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇతనికి ఎవరెవరు సహకరించారు అన్న దానికి సంబంధించి వాళ్ళ వివరాలు సేకరించే ప్రయత్నం ఏసీబీ అధికారులు చేపట్టబోతున్నారు. అలాగే ఇతని పైన ఇప్పటికే ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన కేసుతో పాటు బినామీ చట్టాన్ని కూడా ప్రయోగించబోతున్నారు. ఎందుకంటే ఇతను బాలకృష్ణ చాలా మంది బినామీలను పెట్టుకున్నారు. వాళ్ళ పేర్ల మీద ఆస్తులను కూడబెట్టాడు. అలాగే 100 ఎకరాలు ఇతను కొనుగోలు చేసి వాళ్ళ పేర్ల మీద పెట్టినట్టుగా డాక్యుమెంట్స్ సీజ్ చేయడం ద్వారా అధికారులు గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ బినామీలని గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత ఇతని ఆస్తుల విలువ మరింత రెట్టింపు అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే బాలకృష్ణ ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత అతన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం మనకు కనబడుతూ ఉంది. భోగి, థ్యాంక్ యూ రాధాకృష్ణ.